మామూలుగా గూగుల్లోకి వెళ్ళిపోయి పవర్ పాయింట్ ఫ్రీ టెంప్లెట్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. నేను టైప్ చేస్తున్నా చూడండి, గూగుల్లో పవర్ పాయింట్ ఫ్రీ టెంప్లెట్స్ అని టైప్ చేస్తే ఇక్కడ చాలా వస్తాయి. ఇక్కడ చూడండి, స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా కొంచెం కిందికి వస్తే స్లైడ్స్ గో, ఇది ఒకటి నోట్ చేసుకోండి. స్లైడ్స్ గో ఇది మంచి వెబ్సైట్, అంటే ఫ్రీగా ఉంటాయి, పెయిడ్ కూడా ఉంటాయి కానీ చాలా వరకు ఫ్రీగా ఉంటాయి. ఇంకా మైక్రోసాఫ్ట్ వాళ్ళది కూడా ఉంటాయి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు నేను ఇప్పుడు ఏదైతే చూస్తున్నానో అవి కూడా మీకు దొరుకుతాయి ఇక్కడ, పవర్ పాయింట్ డిజైన్ టెంప్లెట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను పవర్ పాయింట్ లో ఏదైతే ఇక్కడ నుంచి చూస్తున్నానో న్యూ టెంప్లెట్, ఇవన్నీ ఇక్కడ చూస్తున్నానో, ఎవరికైతే కొత్త వెర్షన్ లేదో వాళ్ళు గూగుల్లో నుంచి ఇలా టైప్ చేయండి, పవర్ పాయింట్ ఫ్రీ టెంప్లెట్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అని కొడితే ఈ వెబ్సైట్ వస్తుంది. ఇది ఫస్ట్ వెబ్సైట్, create.microsoft.com. సో ఇది ఓపెన్ చేసుకొని మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ మన ఇంతకుముందు నేను ఒక వెబ్సైట్ చెప్పాను కదా, స్లైడ్స్, అక్కడి నుంచి ఒకటి మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇందులో చాలా ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, హౌ టు బికమ్ ఏ సైంటిస్ట్. ఓకే, ఈ ప్రెజెంటేషన్ డౌన్లోడ్ చేద్దాం. ఇలా డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి, గూగుల్ స్లైడ్స్, పవర్ పాయింట్. మనం ఇప్పుడు పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పవర్ పాయింట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇలా క్లిక్ చేసినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, తర్వాత కొంచెంసేపటికి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఎవరికైనా అది ఎక్కడ డౌన్లోడ్ అయింది తెలియకుంటే మామూలుగా సిస్టంలో డౌన్లోడ్స్ ఫోల్డర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి చూడొచ్చు. అలా కాకుండా కానీ ఇక్కడ క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ అంటే అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ ఫైల్ కనిపిస్తుంది. జస్ట్ మీరు ఇది ఓపెన్ చేయండి, మీ దగ్గర ఉన్న వెర్షన్ లో అది ఓపెన్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. సో మీరు ఈ పవర్ పాయింట్ టెంప్లెట్స్ మీరు మీ దగ్గర ఉన్న ఓల్డ్ వెర్షన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఈ ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో సైజ్ ఇవన్నీ ఇక్కడ జస్ట్ నువ్వు చూస్తా ఉండు, నీకు అర్థమైపోతాయి ఏమేమి చేంజ్ చేస్తే ఏమవుతుంది, నేర్చుకుంటే వచ్చేస్తాయి. నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఒకటి నిన్న కొన్ని చెప్పాను, మళ్ళీ కంటిన్యూ చేస్తాను.